కూడా కణ్వ మహర్షి ద్వారా కాళిదాసు పలికిస్తా అనమాట. ఆ బాధ అవ్యక్తమైనటువంటి బాధ ఎలా ఉంటుంది అనే దానికి ఆ శ్లోకము చదువుతాను ఒకసారి. యాస్తి అద్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయ కంఠః స్తంభిత బాష్ప వృత్తి కలుష చింతాజడం దర్శనం వైక్లవ్యం మమ తావదీదృశమిదం స్నేహాదరణ్యౌకసః పీడ్యంతే గృహిణః కథం ను తనయా విశ్లేష దుఃఖైర్నవైః. మాట అంటున్నాడు, వైక్లవ్యం మమ తావద్ ఈదృశం ఇదం స్నేహాత్ అరణ్యౌకథ. అరణ్యౌకథ అంటే అరణ్యం ఉండేవాళ్ళం, మేము ఆశ్రమంలో ఉండేవాళ్ళం. మాకే ఇటువంటి బాధ అయితే ఏమి యాస్యత్య అంటే ఈరోజు వెళుతున్నదని చెప్పి శకుంతల నా హృదయం ఎలా అయింది, సంసృష్టం ఉత్కంఠయ. మామూలుగా అంటుంటాం కంఠం లోపల ఆ దుఃఖం అలా ఉన్నప్పుడు కంఠం మాట బయటికి రాదన్నమాట. కంఠః స్తంభిత బాష్పవృత్తి కలుష చింతాజడం దర్శనం. చూపు ఏమవుతుంది, మనకి కళ్ళలో నీళ్ళు ఉన్నప్పుడు చూపు కనపడదు కదండి, మందగించి పోతుంది అనమాట. చూపు మందగంట అంటే టెంపరీగానండి, మళ్ళీ నీళ్లు ఒకసారి మనం దుడుచుకుంటే మళ్ళీ బాగానే కనబడుతుంది. కానీ ఆ విధంగా చూపు కూడా మసక అయిపోయింది కదా. ఇలాంటిది వైక్లభ్యం మమ తావదీదృశమిదం స్నేహాద్ అరణ్యౌకథ. స్నేహాద్ అంటే ఏంటి, అనురాగం ఇలా ఉంది కదా, ఊరికే పెంచిన పాపే. మరి అటువంటిది పీడ్యంతే గృహిణః కథంను తనయా విశ్లేష దుఃఖైర్నవైః. అదే కన్నా మరి సాంసారిక మోహమా ఉన్నటువంటి ఆ సంసారంలో గృహిణులు ఎలా బాధపడతారు. కథంను తనయా విశ్లేష దుఃఖైర్నవైః పీడ్యంతే, ఎంత బాధపడతారో కదా అని చెప్పి ఆయన చాలా బాధపడతారు అనమాట. ఆ తర్వాత ఇంకా కూడా 3 శ్లోకాలు ఉన్నాయి. అంటే అవి శకుంతల గురించి చెప్పడం అంట, అంటే ఆమెకు సున్నితత్వం గురించి చెప్పడం. ఆ సున్నితత్వం గురించి చెప్తూ కాళిదాసు చెప్తారు, ఆమె ఎంతటి సున్నితురాలంటే మామూలుగా ఆడవాళ్ళకి ఒక పువ్వు కనబడింది అనుకోండి, పువ్వు చెట్టులో మొక్కలో ఒక పువ్వు కనబడింది అనుకోండి, ఏం చేస్తారు, వెంటనే దాన్ని తల్లో దోపుకుంటారు. కానీ శకుంతల అలా కాదంట, ఆమె ఎప్పుడు పూలు పోయేదంట. అంతేకాదు ఎక్కడైనా ఒక చిగురు కనబడితే ఇంట్లో పండగ చేసుకుంటుందంట, ఇంట్లో పండగ చేసుకుంటుంది. అంతేకాదు దానికి అక్కడ ఉండేటువంటి జింకలకి ఆహారం పెట్టకుండా తాను ఆహారం తినదు, మొక్కలకి నీళ్లు పట్టకుండా తాను నీళ్లు కూడా తాగదు. అంటే ప్రకృతి ప్రేమకు రాదనమాట అని చెప్పి చాలా చక్కగా చెప్పి తర్వాత ఇంకా విషయాలు ఉంటాయి అక్కడ. అంటే ఆడ పోయినప్పుడు ఎలా ఉండాలి అత్తమామలతో, అవన్నీ కూడా కొత్తగా పెళ్ళి అత్తగారింటికి పోయి అమ్మాయిలకి మనం అందించగలుగుతాం ఆ శ్లోకాలు. అంత చక్కటి శ్లోకాలు అనమాట. అక్కడ పోయి ఎలా ఉండాలి, ఎలా మెలగాలి. అక్కడ ఇంకా చెప్తాడు, అక్కడ సవతులు ఉంటారు నీకు ఖచ్చితంగా, ఎందుకంటే రాజు, మరి రాజుగారి సవతులు ఉండకుండా ఉండరు కదండి పోయిన చోట. కాబట్టి సవతులు ఉంటే కూడా వాళ్ళతో ఎలా ఉండాలని చెప్తా ఉంటాను, ముందుగానే చెప్పేస్తాడు, నీవు ఒక్కదానే రాని అనుకోవద్దు, అక్కడ ఇంకా ఉన్నారు చాలా మంది అని చెప్పి. సరే, ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పాప ఈ రాజు కూడా 50 మంది ఆ కుమార్తెలను వివాహం చేసి పంపించేశాడు. అది కూడా ఎటువంటి వాడి దగ్గర పంపించాడు, ఒక మహర్షి దగ్గర. కొని ఆయన ఏమైనా చక్రవర్తి, హాయిగా పిల్లలు మన అమ్మాయిలు సుఖంగా ఉంటారు అని అనుకునేదానికి లేదు, ఏమీ లేనటువంటి ఒక ముని అన్నమాట. అందువల్ల ఈయనకి పాపం ఏం తోచలేదు. అందుకని ఏం చేశాడు, వెంటనే ఏకదాతు దుహితృ స్నేహాకృష్ట హృదయ, స్నేహ ఆకృష్ట హృదయ. ఆకృష్ణుడే లాగటం. మనం కూడా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే, ఈ రోజుల్లో కాస్త ఫోన్లు వీడియోలు వచ్చేవాళ్ళు పర్వాలేదండి, ఆ రోజుల్లో ఏముందండి, ఏమి లేదు. ఎక్కడో 100-150, ఎక్కడో కాదు 100-150 కిలోమీటర్ దూరంలో అమ్మాయిని ఇచ్చినా కూడా మనం పోయి చూడడం అనేది కొంచెం కష్టతరమైన పని. అంతే, ఇంకా వాళ్ళ కర్మకు వదిలేస్తాం అంతే. ఎప్పుడో మళ్ళా పోయి పిలుచుకొచ్చడము, అది కూడా వాళ్ళుగా రారండి. ఆ రోజుల్లో చాలా నియమాలు నిష్టలు ఉంటాయి. అమ్మాయిని మనం పోయి తీసుకురావాలి, మళ్ళీ మనం పోయి తీసుకుపోయి వదిలిపెట్టాలి. ఇవన్నీ మర్యాదలు అనమాట. మర్యాద అంటే అమ్మాయి ఇచ్చే మర్యాద కాదండి, మన వియ్యంకులకు ఇచ్చేటువంటి మర్యాదలు అనుకోవాలి మనం. అమ్మాయిని జాగ్రత్తగా మనం తీసుకురావాలి. ఎప్పుడైనా అల్లుడితో పాటు వస్తే అది వేరే విషయం అనుకోండి, అల్లుడు బిజీగా ఉంటారు. సరే, ఈయన పాప ఏం చేశారు, ఏకదాతు దుహితృ స్నేహ ఆకృష్ట హృదయ. కుమార్తెపై దుహితృ స్నేహ అంటే ప్రేమతో, ఆకృష్ట హృదయ గుండెలు నిండుకొనగా, సమహీపతి అతి దుఃఖితా తాహ సుఖితావా ఇది విచింత్య. తాహ అంటే వాళ్ళు, తన పుత్రికలు సుఖితా వా ఇది విచింత్య, మిక్కిలి దుఃఖపడుతున్నారా,
లేక సుఖపడుతున్నారా? దుఃఖితాహతాః సుఖితావా మహీపతి అతి దుఃఖితాహతాః సుఖితావా ఇది విచింత్య. దుఃఖిత అంటే దుఃఖంలో ఉన్నారా లేదు సుఖంగా ఉన్నారని ఆలోచించి తస్య మహర్షేః ఆశ్రమం ఉపేత్య, ఆ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆశ్రమం ఉపేత్య అక్కడ స్ఫురదంశుమాలాం స్ఫటికమయీం ప్రాసాదమాలాం అతి రమ్యోపవన జలాశయాం దదర్శ. ఆడ పోయి చూశాడు. ఈయన అనుకున్న దానికంటే భిన్నంగా అక్కడ మెరుస్తున్న కిరణ మాలికలతో స్ఫురదంశుమాలాం అంటే కిరణ మాలికలతో స్ఫటికంలా తెల్లగా, స్ఫటికమయీం అంటే స్ఫటికంలా తెల్లగా ప్రకాశించే ప్రాసాదమాలాం అతి రమ్యోప ప్రాసాద పంక్తిని, మాల అంటే పంక్తి అండి, అది కూడా ప్రాసాదమాలాం అతి రమ్య ఉపవన జలాశయాం చూడ చక్కని, ఉపవనం అంటే ఉద్యానవనాలను, జలాశయాం ఆయన ఆయన పోయి ఇవన్నీ చూశాడు. ఆయన ఊహించుండడు అనమాట. ఇంతగా ఊహించుండడు. ఏదో గుడిసెలో ఉంటారేమో అనుకుంటా, ఆశ్రమంలో ఉంటారేమో అనుకొని ఉంటాడు. గుడిసె అంటే ఆశ్రమం అండి. ఆశ్రమంలో తీసుకొని పోయి పెట్టుంటాడే 50 మందిని తలా ఒక చిన్న కుటీరంలాగా ఏర్పరిచి వాళ్ళని ఒక్కొక్క కుటీరంలో అని ఊహించుంటాడు. అందుకనే ఏకదాతు దుహిత స్నేహాకృష్ట హృదయ స మహీపతి అతి దుఃఖితాతా సుఖితావా ఇది విచింత్య తస్య మహర్షేః ఆశ్రమం ఉపేత్య పురదంశుమాలాం స్ఫటికమయీం ప్రాసాదమాలాం అతిరమ్యోపవన జలాశయాం దదర్శ. చక్కని ఉద్యానవనాలను, సరోవరాలను, అక్కడ ఉన్నటువంటి వాటిని చూచాడనమాట. కాబట్టి కొట్ట వచ్చినట్లుగా మెరుపులు ఈనుతున్న కాస్తుల దండలను కలిగినవి దేని ఎందు ఉన్నావో అది పురదంశుమాల, దానిని చూచాడనమాట. కాబట్టి ఒకనొకప్పుడు తన కూతురుపై ఉన్న ప్రేమతో రాజ్య భోగాపరి నుండి మనసు మళ్ళిన మహారాజు నా బిడ్డలు సుఖంగా ఉన్నారా లేక ముసలి మహర్షితో వనవాత కష్టాలు అనుభవిస్తున్నారా అని తెలుసుకోవడానికి రాజధాని నగరాన్ని నుంచి ఋష్యాశ్రమానికి వచ్చాడు. అసలు తెల్లని కాంతుల దండల వలె స్ఫటికములతో కట్టబడినవి అయిన మేడల బారులను దర్శించినాడు. వాటి పక్కన మిక్కిలి మనోహరములైన ఉద్యానవనాలు, వాటిలో కలువపూల వనాలతో కూడిన తేట నీటి కొలలను చూచాడనమాట. అప్పుడు ఆయన ప్రవిశ్యత ఏకం ప్రాసాదం ఆత్మజాం పరిష్వజ్య కృతాసన పరిగ్రహ ప్రవృత్త స్నేహ నయనాంబు గర్భనయనో అబ్రవీత్. ఆయన వెంటనే ఒక భవనంలో ప్రవేశించాడు. లోపలికి ప్రవేశ్య ఏకం ప్రాసాదం ఆత్మజాం పరిష్వజ్య, ఆత్మజ అంటే కూతుర్ను, ఒక భవనంలో ప్రవేశించాడు ఆయన నేరుగా. అక్కడ ఎదురు వచ్చిన కూతుర్ని కౌగిలించుకున్నాడు. పరిష్వజ్య అంతేకాదు కృత ఆసన పరిగ్రహ, ఒక ఆసనంపై కూర్చున్నాడు. పరిగ్రహ ప్రవృత్త స్నేహ నయనాంబు గర్భ నయనో అబ్రవీత్. కూతుళ్లపై స్నేహ ప్రీతి పెరగగా కన్నీటితో నిండిన నయనాలతో ఇలా అన్నాడు. ప్రవృత్త స్నేహ నయనా అంబు గర్భ నయనో అబ్రవీత్. వాళ్ళతో ఇలా పలికాడు. ఏమని? అప్యత్ర వచ్చే, ప్రవృత్తం అంటే కొనసాగుతున్న, ఏ స్నేహము ఉన్నదో దానితో ఉబికి వచ్చిన కన్నీళ్లు ఏవి ఉన్నవో అవే గర్భమునందు అంటే లోపల వేటి యందు ఉన్నవో అటువంటి నేత్రం ఎవనికి ఉన్నవో వాడు ప్రవృత్త స్నేహ నయనాంబు గర్భ నయనుడు. అంత పెద్ద సమాసం అండి. ప్రవృత్త స్నేహ నయన అంబు గర్భ నయనో అంటే ప్రవృత్తం అంటే ఏమిటి? కొనసాగుతున్న. ఏ స్నేహం ఉన్నదో ప్రవృత్త స్నేహ, ఏ స్నేహం ఉన్నదో దానితో స్నేహ నయన అంబు అంటే దానితో ఉబికి వచ్చిన కన్నీళ్లు. నయన అంబు అంటే కన్నీళ్ళు అండి, కళ్ళకు వచ్చే నీళ్ళు అనమాట. కన్నీళ్లు నయన అంబు ఏవి ఉన్నవో అవే గర్భమునందు అంటే లోపల వేటి యందు ఉన్నవో అటువంటి నేత్రములు. ప్రవృత్త స్నేహ నయన అంబు గర్భ నయనం, అటువంటి నేత్రములు ఎవరికి ఉన్నవో వాడు ప్రవృత్త స్నేహ నయనాంబు గర్భ నయనుడు. ప్రవృత్త స్నేహాంబు గర్భ నయన అని పాఠం అయినప్పుడు ప్రవృత్త ఆయన స్నేహము చేత అంబు గర్భములైన నయనములు ఎవరికో అని విగ్రహవాక్యాన్ని చెప్పుకోవాలి. ఇలా విగ్రహవాక్యం చెప్పుకొని కాబట్టి ఒకనొక ప్రసాదంలోనికి ప్రవేశించి తన బిడ్డను కౌగలించుకొని ఆమె చూపిన ఆసనంపై కూర్చున్నవాడే ప్రేమతో ఉవికి వచ్చిన కన్నీళ్లతో నిండిన కన్నులు కలవాడే ఈ విధంగా పలికినాడు. ఏమని? అప్యత్ర వచ్చే అంటే ఏమిటి? ప్రేమతో అమ్మాయి. అపి అత్ర ఇక్కడ నీకు సుఖంగా ఉందా? భవత్యాహ సుఖమిత ఇదా అంటే ఇక్కడ కించిత్ అసుఖం, ఏమైనా కొంచెం కష్టంగా ఉన్నది. కించిత్ అసుఖం అంటే ఏదైనా కష్టంగా ఉందా నీకు? అపితే మహర్షి స్నేహవానుత అంటే ఏమిటి? నీ పట్ల మహర్షి ప్రణయ చిత్తంతో ఉంటున్నాడా లేదా?
మా ఇంట్లో ఉండే మాట జ్ఞప్తికి వస్తుందా? సంస్మర్యే సారీ సంస్మర్యతేత స్వగృ ఏ సారీ సంస్మర్యతే అస్మద్గృహవాసస్య. అస్మద్గృహవాస అంటే ఏమిటి? మా ఇంట్లో ఉండే మాట జ్ఞప్తికి వస్తుందా లేదా? చూడండి ఎంత పిచ్చివాడు పాపం తండ్రి. అంటే మనం కూడా అదే కదా అడుగుతాము. అమ్మాయిని ఒకవేళ ఊరికి వచ్చింది అనుకో, మన ఇంటికే వచ్చింది, ఫస్ట్ ప్రశ్న ఏం వేస్తాం? ఏమే పోయావు కదా, ఎప్పుడన్నా జ్ఞాపకం వస్తున్నా మేము అసలు నీకు? లేదు హాయిగా సెటిల్ అయిపోయావు అక్కడ? అదే అడుగుతాం కదండి ముందు ప్రశ్న. కాబట్టి ఈయన అక్కడికి పోయాడు అనమాట, అమ్మాయి దగ్గర పోయాడు. కాబట్టి ఆయన అడుగుతున్నాడు. అంటే పురాణాల్లో చూడండి, మానవుల హృదయాన్ని, హృదయాలు ఎలా ఉంటాయో అనే విషయాన్ని అప్పుడే చక్కగా వివరించబడింది అనమాట. అందుకని ఒక తండ్రి కూతుర్ని ఏమడుగుతాడు ప్రశ్న, ముందు ప్రశ్న, మేము ఎప్పుడన్నా జ్ఞాపకం వస్తున్నామా? మీ అమ్మ జ్ఞాపకం వస్తుందా? మీ తమ్ముడు జ్ఞాపకం వస్తున్నాడా? అంటే ఇవన్నీ చాలా సున్నితమైన విషయాలండి. కానీ ఇప్పుడు అంతగా పెద్దగా ఎవరు, అంటే ఈ సున్నితత్వం తగ్గిందని, అంటే తప్పుగా చెప్పడం లేదు, ఇప్పుడు అంతగా లేదు. దానికి కారణాలు అనేకం అండి. పాత రోజుల్లో నెలకో 2 నెలలకో లేదు సంవత్సరాలు కలుసుకునేవాళ్ళం, మనుషుల్ని చూసుకునేవాళ్ళం, ఒకరినొకరు చూసుకునేవాళ్ళం. ఈ రోజుల్లో ఏ క్షణమైనా కావాలంటే టిక్కన కొట్టేస్తే టిక్కన వాళ్ళు ఎదురుగా వస్తారు. ఈ రోజుల్లో అసలు వీడియో కాల్ లేకుండా లేదు, కాలు మామూలు కాల్ మర్చిపోయారు జనం. మనం ఛార్జ్ చేసేటప్పుడు వీడియో కాల్ అంటే ఆ ఫెసిలిటీ ఉండేలాగానే ఛార్జింగ్ చేసుకుంటాం. ఉట్టి ఆడియో లేదు ఇప్పుడు. కొడితే వీడియోనే, లేకుంటే లేదు అసలు. కాబట్టి వాళ్ళు ఏదో పని చేసుకుంటుంటారు, వాళ్ళు వీడియో ఆన్ చేసుకుంటారు, మనం పనిలో చూసుకుంటూ వీడియో ఆన్ చేసుకుని మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ సున్నితత్వం అనేది పోయింది. ఇవన్నీ లేనప్పుడు మనకి మనుషులను కలిస్తే ఎక్కడ లేని దుఃఖం బయటకు వచ్చేది అనమాట. ఎందుకంటే అంతవరకు కూడా ఎప్పుడు చూస్తామో ఏమో అని చాలా, అంత కొన్ని రోజులు బాగానే ఉంటుంది. తర్వాత వాళ్ళు రేపు ఎల్లుండి వెళ్తామండి అన్నప్పుడు ఇంకా ప్రారంభం అవుతుంది మళ్ళీ మనకి, అయ్యో మళ్ళీ ఎప్పుడు చూస్తాం. కాబట్టి ఆ విధంగా ఇక్కడ రాజు కూడా ఆమెను అడుగుతున్నాడు అనమాట. సంస్మర్యతే అస్మద్ గృహవాసస్య. నీవు అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండే అవన్నీ జ్ఞాపకం వస్తుందా? మా ఇంట్లో ఉండే మాట జ్ఞప్తికి వస్తుందా లేదా అని ప్రశ్నించగా రాజు తండ్రితో ఇలా అన్నదనమాట. ఇత్యుక్త తం తనయ పితరం ఆహా. పితరం ఆహా అంటే పలికింది. కాబట్టి ఆయన ఒకనొక ప్రధానం ప్రవేశించి తన బిడ్డను కౌగిలించుకొని ఆమె చూపిన ఆసనంపై కూర్చున్నవాడే ప్రేమతో ఉబికి వచ్చిన కన్నీళ్లతో నిండిన కన్నులు కలవాడే ఈ విధంగా పలికాడు. ఏమని? బాగా విచ్చుకున్నటువంటి ఏ పద్మాలు ఉన్నో వానికి ఆకారం వంటి జలాశయములు కొలనులు, భోగము అనగా భక్ష్యములు ఉన్నగనివి, రూపభోగం అంటే చందనం వంటి పూసుకోవడములు. ఆయన అడుగుతున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి చెప్తున్నమాట, తాత, తాత అంటే తండ్రి అని అర్థం. తాత, అతిశయ రమణీయ ప్రాసాదో అత్ర. ఎంత చక్కగా చెబుతుంది. అతిశయ రమణీయ ప్రాసాదో అత్ర అతి మనోజ్ఞముపవనం ఏతే కల వాక్య విహగావిరుతా ప్రోత్ఫుల్ల పద్మాకర జలాశయా మనో అనుకూల బచ్చ భోజ్యానులేపన వస్త్రభూషణాది భోగోపభోగ మృదూని సేనాచనాని సర్వ సంపత్సమేతం మే గాత్యత్యం కదాపి కేనవా జన్మ భూమిర్న స్పర్యతే తత్ప్రసాదాదితమశేషమితి శోభనం. ఎంత చక్కగా చెప్పించండి. అంటే ఈయన బాధపడకూడదు. అయ్యో నేను ఇంటిని మర్చిపోయినా కూడా, అంటే మనం ఎక్కువ సుఖంగా ఉన్నాం అనుకోండి అత్తగారి ఇంట్లో, అత్తగారు తల్లిని మరపించింది, మామగారు తండ్రిని మరపించాడు, ఇక బావమరులు తమ్ముడిని మరపించారు అనుకోండి ఉదాహరణకి. అలా కష్టం లేండి, ఉదాహరణకి అనుకుందాము, ఉంటారు ఎక్కడో. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇంటిపైన ధ్యాస తగ్గుతుంది, కొద్దిగా బెంగ తగ్గుతుంది అనమాట. అయ్యో అక్కడి నుంచి వచ్చామని బెంగ పోతుంది. అలా పోతుంది. అదే గొప్పతనం అమ్మాయికి అండి. ఎలాగైనా సెటిల్ అయిపోతుంది అక్కడ. ఆ అడుగు పెట్టగానే ఇది నా ఇల్లు అనే భావన వస్తుంది. అందుకనే ఎక్కడో ఉన్నా, ఎక్కడో పెరిగినా కూడా తనకంటూ ఈ విధంగా ఒక భర్త రాగానే, భర్త ఇల్లే తన అన్ని కూడా అదే ఇల్లే తన యొక్క సొంతమని భావిస్తుంది అనమాట. అదే ఒక స్త్రీలో ఉండేటువంటి గొప్పతనం. బ్రహ్మ అలా సృష్టించాడు అనమాట. స్త్రీలను చాలా సులభంగా ఆ విధంగా అడ్జస్ట్ అయిపోయేలాగా సృష్టించాడు. సరే, ఇంతకీ ఈమె చెప్తుంది, తాత, అతిశయ రమణీయ ప్రాసాదో, అతిశయ రమణీయ ప్రాసాదో, ఈ మేడ ఎంతో అందంగా ఉంది. రమణీయ అంటే అందంగా ఉంది, ప్రాసాదం అంటే భవనం. అంతేకాదు అతి మనోజ్ఞం ఉపవనం, అతి మనోజ్ఞం, మనోజ్ఞం అంటే మనోహరంగా ఉంది ఈ పూల తోట. అతి మనోజ్ఞం ఉపవనం ఏతే కల వాక్య విహగాభిరుతా ప్రోత్ఫుల్ల పద్మాకర జలాశయా. ఇక్కడ ఉన్నటువంటి ఈ చక్కగా మధురంగా వినిపించే పక్షుల కూతలతో ఏతే కల వాక్య విహగ అభిరుతా. విహగాభిరుత, అభిరుత అంటే ఏమిటి? కూతలు అన్నమాట. అంటే ఇక్కడ ఈ చక్కటి
మధురంగా వినిపించేటువంటి పక్షుల కూతలతో ప్రోత్ఫుల్ల పద్మాకర జలాశయా, బాగా వికసించిన పద్మాకర జలాశయ, తామర పూలతో నిండినటువంటి ఈ కోనేరు మనో అనుకూల బచ్చ భోజ్యానులేపన వస్త్రభూషణాది, అంతేకాదు మనస్సుకు ఇంపైనటువంటి భక్ష్య భోజ్యాలు, సుగంధాలు వెదజల్లేటువంటి వస్త్రభూషణాది పరిమళ ద్రవ్యాలు, అంతేకాదు ఎంతో విలువైన వస్త్రాలు, భోగోపభోగ మృదూని శయనాసనాన్ని, అంతేకాదు అలంకారాలు, మెత్తనైన శయ్యలు, మృదూని శయన ఆసనాన్ని, శయ్యలు ఆసనాలు అంటే రెండు కూడా. శయన ఆసనాన్ని అంటే మనం కూర్చునే బెడ్డే కాదు, సోఫా కూడా అన్నమాట ఆసనం అంటే. ఇవన్నీ కూడా ఎటువంటివి? మృదువుని. సర్వసంపత్ సమేతం మే గార్హస్యం, సర్వసంపత్ సమేతం అంటే ఏమిటి? అన్ని సంపదలతో సమృద్ధిగా ఉంది. ఏమిటి? నా గృహస్థ జీవనం గార్హస్యం. తథాపి అయినా కూడా కేనవా ఎవరి చేత జన్మభూమి నా స్మర్యతే, ఎన్నెన్నా ఉండనియండి, జన్మభూమి గురించి ఎవరు మాత్రం మర్చిపోతారండి? నాన్నగారు మీరు అలా అంటే ఎలాగా? మీరు తప్పుగా అంటున్నారు. అంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ జన్మభూమిని ఎలా మర్చిపోతాను నేను? ఇది సాధారణ విషయం కాదు. తథాపి కేనవా జన్మభూమి, అన్నీ ఉండొచ్చు, సంపదలతో సమృద్ధిగా ఉంది, అయినా పుట్టింటిని ఎవరు తలుచుకోకుండా ఉంటారు? తథాపి కేనవా జన్మభూమి నస్మర్యతే, నస్మర్యత అంటే తలుచుకోకుండా ఎవరుంటారు? త్వత్ప్రసాదాత్ ఇదం అశేషమితి శోభనం, త్వత్ప్రసాదాత్ నీ అనుగ్రహం వల్ల ఇలా అంతా మిక్కిలి మంగళప్రదంగా ఉంది అని తండ్రితో చెప్తున్నాడు. బిడ్డ నీకు ఇక్కడ అంతా